నిజాలు నిలకడ మీదనే తెలుస్తాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామా అనారోగ్య కారణాల పేరుతో అన్నటువంటిది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఎందుకంటే చాలా టర్మ్ ఉంది ఆయనకి. ఈ టర్మ్ అంతా ఈ 5 ఏళ్ళు ఆయన ఉపరాష్ట్రపతిగా కొనసాగడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా దాంతోపాటు ఆయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి అది ఒక ఛాన్స్ ఉంటుంది. అంటే ఆయన డైరెక్ట్గా ఎలక్ట్ అయినటువంటి వాడు కాబట్టి పూర్తిగా. కాకపోతే ఆయన సుప్రీంకోర్టు లాయర్, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి అంశాల మీదన నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. కొలీజియం వ్యవస్థ కావచ్చు, లేకపోతే అందులో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, వీటి మీద. ఇప్పుడు తాజాగా ఏదైతే జస్టిస్ వర్మ ఉదంతం, కొలీజియానికి తనకి తానే రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు తనకి తానే తొలగించుకునే అధికారం పెట్టుకుంది అంటే అది రాజ్యాంగబద్ధంగా లేదంటుంది. నియామకాలు కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళని నియమించుకోవడానికి లేదు, కోర్టు తీర్పు ద్వారానే కదా. మరి అప్పుడు ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ప్రభుత్వంలో అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అతనికి పనిష్మెంటు, జైలు శిక్ష, అతని పెన్షన్స్ తీసేయడమా, లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు అవినీతికి సంబంధించినటువంటి అంశాల్లో మిగతా చర్యలన్నీ ఉంటాయి. మరి ఇక్కడ జడ్జి గారి విషయంలో ఏంటి పరిస్థితి అంటే ఆ సిస్టమ్ లేదు, అసలు అట్లాంటి ఆలోచన రాలేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఇట్లాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళ కాళ్ళే నియమించుకుంటాము అని కనుక ఆలోచించుంటే ఆయన ఆ రోజునే రాసి ఉండేవాళ్ళు, అట్లాంటిది అవకాశం లేదని. కానీ ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు చేశారు కదా. ఇప్పుడు విరుద్ధమైనటువంటి అంశాలు అదే ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. కరెక్ట్గా ఆ తీర్మానాన్ని ఆమోదించి అంటే ఎలవ్ చేసి ఆ తర్వాత రాజీనామా చేశారు. ఆయన కొంచెం మొండోడు, పొట్టు ఉన్నటువంటి వాడు. అందుకని అంటే జ్యుడిషియల్ సంస్కరణల మీద గట్టిగా కోరేటటువంటి వాళ్ళల్లో జగదీప్ ధన్కడ్ ఒకడు, కిరణ్ రిజిజు ఒకడు. కానీ ఇక్కడ ప్రభుత్వానికేమో జ్యుడిషియరీతో గొడవ పెట్టుకోలేదు, అదేది ప్రవాహానికి ఎదురెదలేదు, ప్రవాహంతో పోతూ దాన్ని సరిచేయాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు దీన్ని ఒప్పుకోవట్లేదు. కిరణ్ రిజిజు న్యాయశాఖ నుంచి పక్కన పెట్టారు, ఇప్పుడు జగదీప్ ధన్కడ్ని పక్కన పెట్టారా, ఆయన పక్కకి వెళ్ళమన్నారా ఏంటి అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.